ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 3 and verse 8 చదువుకుందాము. ఆ వచనాన్ని నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఐ నో యువర్ వర్క్స్, సీ ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యు an open door, no one can shut it. నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను, ఎవరును దానిని వేయనేరడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. తలుపులు తెరిచిన దేవుడు. ఆ ముందు వచనాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అదంతా హిస్టరీ. జాన్ వెస్లీ గారు ఆల్రెడీ చాలా విషయాలు యూట్యూబ్లో ప్రకటన గ్రంథం గురించి తెలియజేశారు కదా, చూడండి వీలైతే. ఫిలదెల్ఫియా అనే సంఘం 7 సంఘాలలో ఒకటైన ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు మాట్లాడుతున్న మాటలు. మరి మిగతా సంఘాలలో కొన్ని లోపాలు చూపించాడు, కానీ ఫిలదెల్ఫియా సంఘంలో అక్కడ లోపమేమీ లేదు, కానీ ఎప్రిసియేషన్ ఉంది, ఎంకరేజింగ్ ఉంది. అక్కడ ఎంకరేజ్ చేస్తూ ఫిలదెల్ఫియా సంఘంతో అంటాడు, నేను నిన్ను ప్రేమించినట్లు నేను చేస్తాను, ఇదిగో నిన్ను నేను ఉన్నత స్థానానికి తీసుకొస్తాను, నీకు అనేకులు నమస్కారం చేసేలా నేను చేస్తాను. దావీదుపు తాళపు చెవులను కలిగి ఎవడు వేయకుండా తీయవాడును, తీయకుండా వేయవాడును నేనే. అంటే దాని అర్థం ఏంటంటే నేను సర్వాధికారాన్ని కలిగిన వాడను, నన్ను అధిగమించి వెళ్ళగలిగిన వాడు ఎవడూ లేడు, నన్ను దాటి వెళ్ళగలిగిన వాడు ఎవడూ లేడు, నన్ను ఆపగలిగిన వాడు ఎవడూ లేడు. నేను గనక నీ జీవితంలో కార్యం చేస్తే దాన్ని త్రెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. నేనే చేశాను అనేటువంటిది ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సర్వాన్ని తన హస్తగతం చేసుకున్న దేవుడు, సమస్తాన్ని నడిపించగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను, ఎవడు దానిని వేయనేరడు. చాలామంది జీవితాల్లో తలుపులు మూసుకుపోయి ఉన్నాయి. చాలామంది జీవితాల్లో అపవాది ద్వారాలు మూసేస్తున్నాడు. కొన్నిసార్లు దుఃఖముతో వారి జీవితాలు నింపేశాడు, కొన్నిసార్లు నిరాశతో, నిస్పృహలతో, ఒంటరితనంతో, మరి వేదనలతో, వ్యాధులతో, అపజయాలతో, సమస్యలతో, మరి ఎన్నోసార్లు ఎవరికి చెప్పుకోలేనని మానసికమైనటువంటి సంఘర్షణలతో అపవాది మూసేస్తే ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను వాటిని తెరవబోతున్నాను. హల్లెలూయా, నేను తెరిచి పెట్టేశాను. ఇంకా నీ పని ఏంటంటే ముందుకు దూసుకుని వెళ్ళిపోవడమే. ఈ 2024 ఈ మీటింగ్స్కి వచ్చిన మీ అందరి జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను తెరిచాను, నువ్వు ముందుకు వెళ్ళిపో. హల్లెలూయా. ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ప్రెమిసిస్లో ఏదైనా ఎక్కడికైనా మనం లోపలికి వెళ్ళాలనుకోండి, ఏదైనా చేయాలనుకోండి, ఒకవేళ జాన్ వెస్లీ గారు వచ్చి నేను చెప్పాను నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు అన్నారనుకోండి, ఇంకా మనకేమైనా ఎదురేమన్నా ఉంటుందా? నేను చెప్పాను ఇది పట్టుకోండి అన్నారనుకోండి, ఎవరైనా వచ్చి ఏంటి పట్టుకున్నావు అంటే నాకు ఎవరు చెప్పారు? జాన్ వెస్లీ గారు చెప్పారు, లేకపోతే జోసెఫ్ విజయ్ కుమార్ గారు చెప్పారు. ఎందుకంటే దీనిని నడిపించేటువంటి వ్యవస్థాపకులు, దీన్ని నడిపించడానికి ఓనర్షిప్ వాళ్ళకు ఉంది కాబట్టి. అదేవిధంగా ప్రభు అంటున్నాడు, నేను నీ ముందు ఏం చేసేసాను? తలుపు తీశాను. ఇంకా నువ్వు బాధపడాల్సిన పని లేదు. తలుపు తెరిచి ఉన్న దేవుడు నీ పక్షంగా అపవాది కార్యములను అరికట్టే దేవుడు. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ తలుపు అనే అంశం మీద దేవుడు నాతో మాట్లాడాడు. అవును, నేను నమ్ముతున్నాను, దేవుడు నీ ముందు తలుపులు తెరిచాడు. ఇప్పటి వరకు నువ్వు ఆయా ప్రతికూల పరిస్థితులతో బంధింపబడ్డావేమో, ఆయా రకాల కుటుంబ సమస్యలతో బంధింపబడ్డావేమో, ఆయా రకాల ఆర్థిక సమస్యలతో బంధింపబడ్డావేమో, ఆయా రకాల వ్యాధులతో బంధింపబడ్డావేమో. నమ్ము, దేవుడు వాటన్నిటిని తొలగించి నీకు మార్గాన్ని వేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు ఈ ఉదయకాల సమయంలో జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడుకున్న పేరేంటంటే 9:6 ఐజియా 9:6లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఆయనకు ఎదురొడ్డేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనకి సమానమైన వాడు ఎవడూ లేడు కదా. ఆయన నీ ముందు తలుపులు తీయటానికి
చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇక్కడ చాలా మంది ఆయా రకాల పోరాటాల్లో ఉన్నారేమో నాకు తెలియదు. ఈరోజు షకీనా గ్లోరీ మీతో మాట్లాడట్లేదు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నావా, దేవుడు నీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఫినాన్షియల్ బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ కుటుంబంలో రక్షణ లేకుండా వేదన పడుతున్నావా, నీ కుటుంబ జీవితంలో వ్యక్తులతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆత్మీయ కార్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, నైతికంగా, కుటుంబ పరంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు. ఈ తలుపు అనేటువంటి అనుభవాన్ని నేను ధ్యానం చేసినప్పుడు 4 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు. ప్రియులారా, గబగబా ఆ 4 ఏంటో తెలుసుకుందాం. తలుపు తీయబడాలి. తలుపు ప్రభు మన ముందు తీశాడు అని అంటే మన జీవితంలో తలుపుకున్నటువంటి కొన్ని అనుభవాలు ఎందుకో దేవుడు బైబిల్లో రాయించాడు. నెంబర్ 1 తలుపు నాకు ఎక్కడ కనబడిందంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 3 and verse 20లో అక్కడ ఒక డోర్ మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇదిగో చదువుదాం చూడండి. నేను తలుపునొద్ద నిలుచుండి, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం వింటి తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come into him and dine with him. నేను అతనితో భోజనం చేస్తాను. ఎప్పుడు అంటే ఇఫ్ యు ఓపెన్ యువర్ డోర్, నీ యొక్క డోర్, నీ తలుపును నువ్వు తెరిచినప్పుడు ఇదిగో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎవరి కొరకు తెరవాలి తలుపు అంటే, ఈ తలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. నీ జీవితంలో దేవుడు తలుపులు తీస్తాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ఆయన చేయనిదంటూ ఏమీ లేదు. ఆయనే ప్రశ్నించాడు కదా, ఈజ్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ మీ, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నథింగ్ ఈజ్ హార్డ్ టు హిమ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియులారా, ఆయన ఏమైనా నీ జీవితంలో చేయగలడు. అయితే నీ జీవితంలో ఒక తలుపును ఆశిస్తున్నాడు ఆయన. ఏంటంటే అది రక్షణ. యేసుక్రీస్తును అంగీకరించడం. ఇన్ని మీటింగులకు వస్తున్నావు కదా, ఇన్ని ప్రసంగాలు వింటున్నావు కదా, ఇంతమంది దైవజనులు తెలుసు కదా, ఏ దైవజనులు కనబడినా నెత్తి మీద చేయించి ప్రార్థన చేయించుకుంటున్నావు కదా, మరి రక్షణ పొందావా? యేసుక్రీస్తుకు నీ తలుపు తెరిచావా? ఇక్కడ యవనస్తులు చాలా మంది ఉన్నారు, లైవ్లో చాలా మంది చూస్తున్నారు. అమ్మా, యేసుక్రీస్తు నీ స్వంత రక్షణను అంగీకరించావా? అలా కాకపోతే ద్వారాలు తెరవబడిన నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండదేమో. దేవుడు గొప్ప రక్షణను సిద్ధం చేశాడు. గతించిన రాత్రి మనం విన్నాం, దైవజనులు అద్భుతమైన సందేశాలు ఇచ్చారు. నాన్నగారు కూడా రక్షణ గురించినటువంటి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. జాన్ వెస్లీ గారు ఇచ్చారు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? హృదయంలో క్రీస్తును చేర్చుకున్నావా? హృదయంలో ఏముంటున్నాయంట? 7:21 మార్కు సువార్త మనం చూస్తే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి జారత్వములు, దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా? లోపల నుండి ఈ లోపల ప్రభు అంటున్నాడు, నాకు చోటిస్తావా? ఈ లోపలవన్నీ తీసేయ్. పైకి మంచిగానే కనబడుతున్నాం కానీ లోపల ఇవన్నీ పెట్టుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు ఈ మీటింగులు నీ కోసమే. ఇంకా గనక రక్షణ పొందకపోతే, ఇంకా నీ హృదయంలో గనక చెడుతనాన్ని గనక తీసుకోకపోతే, పైకి చక్కగానే కనబడుతున్నాం కానీ లోపలివి దాగుంటున్నాయి. దీనివల్ల నువ్వు మేలు పొందలేకపోతున్నావు, దీనివల్ల నువ్వు ఆరోగ్యం పొందలేకపోతున్నావు, దీనివల్ల నువ్వు చక్కని మరి జీవితంలో ఉన్నత స్థానానికి రాలేకపోతున్నావు. ఇదే, ఈ పాపమే, ఈ దోషమే నీకు అడ్డంగా నిలబడుతుందేమో. దయచేసి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఈరోజు ఈ తలుపు తెరుస్తావా? ప్రభుకి ప్రభు తెరిచానంటున్నాడు కదా, నువ్వు కూడా తెరువు. అయ్యా రాయ్యా నా హృదయంలోనికి, అయ్యా రా. ఎన్నోసార్లు మేము ఆయా మీటింగులకు వెళ్తున్నప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటంటే, దేవుడు మాతో మాట్లాడాడు, ఇదిగో మా జీవితాన్ని ప్రభుకి ఇస్తున్నాం. హల్లెలూయా. యేసును అంగీకరించిన వారి జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా చూడగలుగుతారు. హల్లెలూయా. యేసు ఉంటే నీకు ఏది లోటు లేదు. యెహోవా నా కాపరి, నాకు అంగీకరిస్తావా? ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఏదైనా పాపం నీలో ఉందా? జారత్వపు ఆలోచనలు నీలో ఉన్నాయా? వ్యభిచారం నీలో ఉందా? దురాలోచనలు నీలో ఉన్నాయా? అసూయ నీలో ఉందా? గర్వం నీలో ఉందా? అహంకారం నీలో ఉందా? నాకు అంత ఉంది, నాకు ఇంత ఉందని ఎంత మాత్రమూ వద్దు. అలా అయితే నువ్వు ద్వారాలు దేవుడు చేసిన ద్వారాలు నువ్వు ప్రవేశించలేవేమో.
దేవుని కార్యాలు నీకు నీవుగానే మానేసుకునే పరిస్థితి ఉంటుందేమో. రక్షణనే ఆ తలుపు మన జీవితంలో కనబడాలి. రెండవదిగా ఇంకొక డోర్ మీకు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 9వ వచనం మరొక డోర్ మనకు కనబడుతుంది. డ్యూటెరోనమీ చాప్టర్ 6:9లో అక్కడ ఒక డోర్ చూస్తాం. త్వరగా చదవాలా? నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను మీ గౌనుల మీదను వేటిని రాయాలి? నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న నా మాటలన్నీ. అదే దేవుని వాక్యం. ఇదిగో దేవుడు నీ ముందు ద్వారం తెరిచిపెట్టాడు, తలుపు తెరిచిపెట్టాడు. నువ్వు ప్రవేశించాలి అని అంటే యూ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంత వాక్యం వింటున్నావు కదా, ఉంటుందా లోపల? ఈ చెవిలోంచి వెళ్ళి ఈ చెవిలోంచి వచ్చేస్తుందా? అక్కడ రాస్తాడు. ఇంటికి వెళ్ళి చదవండి, నాకు టైం చాలా తక్కువ ఉంది. మీరు త్రోవ నడుచున్నప్పుడు, మీరు పండుకొనున్నప్పుడు, మీరు మాట్లాడుకునేటప్పుడు ఏం చేసినా దేని గురించి మాట్లాడుకోవాలి? మరి ఈ 2 రోజుల నుంచి చక్కగా ఉంటున్నారు కదా, ఫుడ్ బాగుంది, కూరలు బాగున్నాయి, అరేంజ్మెంట్ బాగుంది, చర్చ్ బాగుంది, అవి బాగున్నాయి, ఈ బాగున్నాయి అన్న మాటలు కాదు. నీ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు. 1:3 ప్రకటన గ్రంథంలో ఒక మాట చూస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 1:3లో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదవాలి, వాటిని వినాలి. డాడీ ఎప్పుడు 3 ఫింగర్స్ మనకు నేర్పించారు. మా చిన్నప్పటి నుంచి నేర్పిస్తానే ఉన్నారులేండి. మూడు వ్రేళ్ళు అంటారు ఎప్పుడు చూసినా. ఇక్కడ కూడా 3 అంశాలు కనబడుతున్నాయి. వాక్యం విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే వాక్యాన్ని ఎప్పుడు చదవాలి. సెల్ ఫోన్లో ఏ మెసేజ్లు వచ్చినాయి మరి అవి కాదు, ఆ చాటింగ్లు కాదు నువ్వు చదవడానికి ఇష్టపడేది. వాక్యం చదువుతున్నావా? ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు చూపించండి. ఎంతమంది బైబిల్స్తో వచ్చారు? వెరీ గుడ్. వాక్యాన్ని మీరు ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఎంత చదవాలి అని అంటే చెప్పండి, ఎంత చదవాలి అని అంటే ఎంతైనా చదవచ్చు. రాత్రి నాన్నగారు చెప్పారు కదా, పంచదార చిలక ఏ మూల నుంచి చూసినా ఎలా ఉంటుంది? భలే తీయగా ఉంటుంది కదా. జుంటె తేనె దారల కన్నా మధురమైన దీనిని మించిన స్వీట్నెస్ ఇంకా దేనికి లేదు ఈ ప్రపంచంలో. అప్పుడప్పుడు హైదరాబాద్లో మరి ఏంటిది చాలా రకాల స్వీట్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. స్వీట్ షాప్స్, ఆల్మండ్ స్వీట్స్, ఆలివ్ స్వీట్స్, పుల్లారెడ్డి స్వీట్స్, బిచ్చారెడ్డి స్వీట్స్, ఇంకా రకరకాలు చాలా పెట్టేస్తున్నారు. ఆ స్వీట్లు కాదు తీయగా ఉండేది. ఇదిగో ఇది స్వీట్ అంట, స్వీటర్ దాన్ ఎనీథింగ్. ఈ వాక్యాన్ని చదువు, ప్రతిరోజు చదువు. ఈరోజు ఎంతమంది చదివారని నేను చెయ్యెత్తమంటే ఎంతమంది చదువుతారు? ఎంతమంది చెయ్యెత్తుతారు? మీటింగ్లే కదమ్మా, పొద్దున్నుంటే ఇదే కదమ్మా, అందుకే చదవలేదు అనొద్దు. వ్యక్తిగత రీడింగ్, ఆ బైబిల్ రీడింగ్ అనే నీ జీవితంలో ఉండాలి. ప్రతిరోజు మెడిటేషన్ నీ జీవితంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే భక్తులు మైమర్చిపోయారు. చెప్పండి, కొంతమంది సినిమాలు చూస్తూ మైమర్చిపోతూ ఉంటారు, కొంతమంది సినిమా యాక్టర్లను చూసి మైమర్చిపోతూ ఉంటారు, కొంతమంది ఏదో చూసి మైమర్చిపోతారు. నిజమైన దేవుని బిడ్డలు వాక్యంలో మైమర్చిపోతారు. హల్లెలూయా. వాక్యంలో ఏమైపోతారు? మైమర్చిపోతారు. ఒక ఆమె వాక్యం వింటూ బాగా ఏడుస్తుందంట. పాస్టర్ గారు అబ్బాయి ఎంత మైమర్చిపోతుంది అమ్మగారు అనుకున్నారట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ ఈరోజు భలే పనిచేసింది వాక్యము, కన్నీళ్లు కారుస్తూ నా వంకే తదేకంగా చూస్తూ ఉన్నావు అని అంటే, అయ్యగారు వాక్యంలో లీనమవ్వడం ఏదో తర్వాత సంగతి, కానీ మీ గడ్డం చూస్తూ ఉంటే నాకు మేకపోత గుర్తొచ్చిందండి. మా మేకపోతని ఎవరో కిడ్నాప్ చేశారండి, అది గుర్తొస్తా ఏడుచుకుంటా కూర్చున్నానండి అందంట. అలా కొంతమంది ఏయో గుర్తు చేసుకుని ఏడవబాకండి అమ్మ. ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వాక్యంలో లీనమైపోండి. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? 10,000 రూపాయలు మందులు కొనుక్కొని వచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటే జబ్బు తగ్గిపోద్దా? వాక్యం వింటున్నాం మంచిదే, చదువుతున్నాం మంచిదే, దాన్ని ఏం చేయాలా? అవలంబించాలి. ఈ వాక్యాలు భలే రాసుకుంటున్నారు మీరు అందరూ. ఇప్పుడు మన పని ఏంటి చెప్పండి? బాగా గేదెలు గడ్డి తినేసాక ఏం చేస్తాయి చెప్పాలి అందరూ త్వరగా. నాకు టైం అయిపోతుంది. జాన్విస్లీ గారు నా వంక చూస్తూ ఉన్నారు. చెప్పండి, గేదెలు గడ్డి తిన్నాక ఏం చేస్తే చెప్పండి? ఇప్పుడు మనం కూడా అది నేర్చుకోవాలి. టక్క టక్క దైవజనులు చెప్పేవన్నీ రాసుకోవాలా, బుర్రలో పెట్టుకోవాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ధ్యానము, దేవుని వాక్యాన్ని చదవడము, వినడము, గైకోవడము చాలా అవసరం అండి. నేను చెప్తున్నాను, ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని గైకొంటే, వాక్యంలో చాలా మాటలు నేను చూపించే సమయం లేదు. 119 వచనం అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు
తొట్టిల్లడానికి కారణమే శామ్స్ 119 అండ్ వర్స్ 165లో ఆ మాట చూస్తాం. శామ్ 1లో కూడా చూస్తాం. ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించేవారు చెప్పండి ఎలా ఉంటారంట, నీరు కట్టిన తోటవలే ఎప్పటికీ ఆ చెట్టు ఎలా మరి వాడబారకుండా ఎలా ఫలిస్తుందో నీ జీవితంలో ఉంటుంది. వర్డ్ అర్థమైందా? మీ గౌనుల మీద, మీ ద్వారబంధముల మీద ఏం రాసుకోవాలి? చాలామంది ఇళ్లలో రాసుకుంటారులేండి, బోర్డులు పెట్టుకుంటారులేండి. మన బుక్ స్టాల్ నుంచి మంచి మంచి వాక్యాలు పెట్టుకెళ్ళి మొత్తం వంటగది ఆ గది ఈ గది మొత్తం అలంకరించుకుంటారు. పెట్టుకోండి, మీ ఇళ్లలో వాక్యం పెట్టుకోండి. మీ జీవితం అని ఇంటికి కూడా ఏం తగిలించుకోవాలా? వాక్యం. ఈ సిస్టర్ నోరు తెరిస్తేనండి వాక్యమే వస్తుందండి. ఈ బ్రదర్ నోరు తెరిస్తేనండి వాక్యమేనండి. కొంతమంది నోరు తెరిస్తేనండి కంపండి, చెత్త చెత్త మాటలండి, బలహీనమైన మాటలండి, ఇతరుల్ని తగ్గించే మాటలండి, బలహీనపరిచే మాటలండి, ఇతరుల్ని ఇబ్బంది పెట్టే మాటలండి. కాదు, నీ నోట్లోంచి దేవుని మాటలు రావాలి. 3వ డోర్ దగ్గరకు వచ్చేస్తున్నాను. 3వది ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, మాథ్యూ చాప్టర్ 6 and verse 6. అందులో ఏముంది చెప్పండి? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని when you pray you should go into your room, shut your door, pray to your father who is in the secret place. Your father who sees in secret will reward you openly. సీక్రెట్గా చూసే దేవుడు నీ ప్రార్థన వినబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో ప్రార్థన డోర్, ప్రేయర్ డోర్. ఇక్కడ ఈ డోర్ దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థన జీవితం. ఇదిగో నేను తలుపు తెరిచి ఉన్నాను, ఎవడు మూసివేయడు. నీ జీవితంలో ప్రార్థన అనేది ఉంటే నీ జీవితంలో ఎవడు ఏ డోరు మోయలేడు. గట్టిగా చెప్పండి, బట్టి ప్రభు నామని మహింపరచండి. దేవుడు నీ జీవితంలో ద్వారాలు తెరవబోతున్నాడు త్రూ ప్రేయర్. ప్రేయర్ కెన్ మెనీ థింగ్స్. ప్రేయర్ కెన్ డూ మెనీ థింగ్స్. దేవుని వాక్యంలో ఒక చాలా అద్భుతమైన సంఘటనలు ప్రార్థన ద్వారా జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా? నో ప్రేయర్ నో పవర్. నువ్వు ఎంత కండలు తీరినా, ఎంత చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ సినిమా యాక్టర్లు ఎవరో నాకు తెలియదు. చిన్నప్పుడు ఎవరో మా ఫ్రెండ్స్ చెప్పుకుంటే తెలిసినా కానీ ఇప్పుడు పేర్లు కూడా మాకు తెలియదు. మొహాలు తెలీదు, పేర్లు తెలియదు అనుకోండి. ఇప్పుడు ఫేమస్ సినిమా యాక్టర్ ఎవరో నాకు తెలియదు. అంత అందగత్తెవైనా, అంత బలశాలివైనా, అంత జ్ఞానవంతురాలువైనా, అంత మేధావైనా ఇదిగో మరి అంతరిక్షానికి ప్రయాణించే శక్తియుక్తులు నీకున్న ప్రార్థన లేకపోతే చెప్పండి వేస్టే. గాలి లేని బుడగ ఎలా ఉంటుంది అంతే. ఉందా నీ జీవితంలో ప్రార్థన? ఒకవేళ ప్రసంగికులు అందరికీ కనబడతారు, పాటలు పాడే వాళ్ళందరికీ కనబడతారు, సేవలు చేసే వాళ్ళందరికీ కనబడతారేమో, కానీ ప్రార్థనా పరులు పరిశుద్ధాత్మ దేవునికే కనబడతారు. హల్లెలూయా. ఎందుకంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. ప్రార్థన ఎక్కడ చేయాలి? ఎక్కడైనా చేయొచ్చు. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు. ప్రార్థనకి నీకు ఇంత క్వాలిఫికేషన్ ఉండాలని ఏం లేదు. ప్రార్థన అంటే ఏంటి? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ చెప్పండి దేవునితో సహవాసమే, దేవునితో మాట్లాడడమే. మా తల్లిదండ్రుల నుంచి దేవుడు మాకు ఆ కృప ఇచ్చాడు. మా తండ్రి గారు కానీ మా తల్లి కానీ ఎంత ప్రార్థన అంటే, అందుకేనండి ఈరోజు ఎవడు వేయినేరని ద్వారాలు దేవుడి పరిచర్లు దేవుడు తెరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి నిన్ను బ్లెస్ చేస్తే ఎవ్వడు నిన్ను ఆపలేడు. జాగ్రత్త, ఏం భయపడకండి, ఏం కృంగిపోకండి. దేవుడు నీ పక్షంగా ఉంటే ఎవరమ్మా అది 8:31 రోమపత్రికలో ఏముంది? 8:31 రోమన్స్లో దేవుడే నీ పక్షంగా ఉంటే ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us who can against us? మనకి చెప్పండి విరోధి ఎవరున్నారు? నీకు విరోధి ఎవరు లేరు. చేయి, ప్రార్థన చేయి. ఏ పరిస్థితులైనా కృంగిపోవద్దు. వ్యాధి వచ్చిందా? ప్రార్థన చేయి. మా జీవితంలో, సేవా జీవితంలో, సంఘ జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలండి. క్యాన్సర్ గడ్డలు కూడా ప్రార్థనతో ఎగిరిపోయాయి. హల్లెలూయా. సమస్యలు ఎగిరిపోయాయి. ఎన్నో మరి భయంకరమైన కోర్టు సమస్యలు ఎగిరిపోయాయి. ఎన్నో ఆర్థిక సమస్యలు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో ఒక ఆమె సంఘానికి వస్తూ ఉండేది. అన్యురాలు ఆమె. భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు. కోర్టులో కేసులు ఉన్నాయి. ఈమె వేసేసింది కేసు. ఎందుకంటే భర్త చాలా వర్స్ట్ ఫెలో. అతడు త్రాగుబోతు, డ్రంకర్డ్, అన్ని జూదము అన్నీ ఉన్నాయి. డీజేలు నడుపుతూ ఉండేవాడు. చాలా అసహ్యకరమైన వ్యక్తి. ఈమె అతని మీద కేసు వేసేసింది. మరి వాళ్ళు కూడా మరి నెలకొకసారి 2 నెలలకొకసారి వాయిదాలు తిరుగుతూ ఉండేవారు. ఎవరో చెప్పారు, రా ప్రార్థనకి, యేసుప్రభువు నమ్ముకో అని ప్రభువుకి అప్పగిస్తే ఆమె దేవుని మందిరం రావడం ప్రారంభించింది. నన్ను అడిగింది, దేవుడు ఏదైనా చేస్తాడా అక్క? ఏదైనా చేస్తాడు, చేయి ప్రార్థన. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది, రక్షణ పొందింది.
తెలుసా మీకు దేవుడు చేసిన అద్భుతం చెప్పమంటారా? నువ్వు నాకు అక్కర్లేదు, నిన్ను అలా చేస్తా ఇలా చేస్తానని చెప్పిన భర్తే మూటముళ్ళు సర్దుకొని భార్య దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. సమాధాన పడ్డాడు, ఆ చెడ్డ అలవాట్లన్నీ మానేశాడు. ఇప్పుడు కుటుంబం అంతా కలిసి బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరచండి. ప్రేయర్ కెన్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్స్. ప్రార్థన డోర్ నీ జీవితంలో ఉందా? ఈ తలుపు ప్రార్థనకు సాదృశ్యం. చేయండి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తావు. ప్రార్థన చేస్తే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ప్రార్థన చేస్తే నీ కుటుంబం మేలు పొందుతుంది. నువ్వు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థించమని ప్రభు చెప్పాడు. సంఘ సేవకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ పరిచర్లు అభివృద్ధి చెందాలంటే మన తలాంతులు కాదు, మన జ్ఞానం కాదు, శక్తి చేత కాదు, యుక్తి చేత కాదు, దేని చేత కాదు, కానీ ఆయన ఆత్మ చేత సమస్తం సాధ్యం. ప్రార్థన చేస్తే దేవుడు పరిచర్య, కుటుంబ పరిస్థితులన్నీ చక్కబరుస్తాడు, సమాధానపరుస్తాడు. ఆ రోజు మనకు తెలుసు యాకోబు 31వ అధ్యాయం ఆదికాండంలో తన 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 అన్న కోపంతో తన దగ్గరకు వచ్చేస్తున్నాడు, ఇంకా చంపేస్తాడు. ఇంతకాలం ప్రయాసపడి సంపాదించుకున్న పిల్లలు, భార్యలు, తన ఆస్తులన్నీ కూడా లయమైపోయే టైం వచ్చినప్పుడు ఒక దాని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? రౌడీ షీటర్ల మీద ఆధారపడ్డాడా? కత్తులు కటార్ల మీద ఆధారపడ్డాడా? తన బలం మీద ఆధారపడ్డాడా? తన జ్ఞానం మీద ఆధారపడ్డాడా? తన సైనికుల మీద ఆధారపడ్డాడా? దేవుని మీద ఆధారపడా. రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేస్తే చెప్పండి ఏం జరిగిందో తెలుసా మీకు? చంపుతానని వచ్చినోడు కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రార్థనకు ఆ శక్తి. తమ్ముడు, ఇంటర్వ్యూల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, నీ భర్త మార్పు కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రే 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 వితౌట్ సీజింగ్. ప్రార్థన చేయి, కంటిన్యూస్ ప్రేయర్ చేయి. ప్రభు సన్నిధిలో దేవుడిని విడిచిపెట్టాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అద్భుతమైన ద్వారాలు నీ జీవితంలో దేవుడు తెరుస్తాడు. చివరిగా ఇంకొక డోర్ చూపిస్తాను. అదేంటో తెలుసా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం 4వ వచనం చదువుదాం చూడండి. 2 Kings chapter 4 and verse 4. ఫోర్త్ డోర్ అక్కడ మనకు కనబడుతోంది. అమ్మా, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టులో. అదంతా మనకి స్టోరీ చాలా ఉంది. ఒక విధవరాలు, భర్త చచ్చిపోయాడు, ఆశలన్నీ అడిగంటుపోయినాయి, ఉన్నదంతా కోల్పోయింది. సరికదా అప్పులు చేయడం వలన ఆ పిల్లల్ని కూడా ఎత్తుకుపోవడానికి వాళ్ళు వచ్చారు. అప్పులు వాళ్ళు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతుంటే ఆమె ఎలీషా దైవజనుని ఆశ్రయించింది, ప్రభువుని ఆశ్రయించింది, దైవజనులను ఆశ్రయించింది, దేవుని మందిరాన్ని ఆశ్రయించింది. అదండి మన విజయానికి తొలిమెట్టు అదే. నువ్వు దేవుని సేవకుల్ని, దేవుని మందిరాన్ని నీ జీవితంలో ఆశ్రయించగలిగితే కొన్నిసార్లు నీ అంచనాలు తారుమారైపోయే విధంగా దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అలా చాలామంది ఉన్నారు ఈ బైబిల్ గ్రంథంలో. హిజ్కియా కూడా అదే పని చేశాడు, ప్రభువుని ఆశ్రయించాడు. ఆశ్రయించినప్పుడు అప్పుడు దైవజనుడైన ఎలీషా ఏం చెప్తాడు తెలుసా? అవునా, పద నేను వచ్చేస్తాను, ఎవడరా మీ కొడుకులను పట్టుకెళ్ళేది అని ఏదో లోక సంబంధమైన యుక్తిని చూపించడం రాలేదు. కానీ అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? నీ దగ్గర ఏముంది అని అంటే ఏమంటాడు తెలుసా? ఓ ఎంటీ జార్ ఉంది నా దగ్గర ఇంక అంతకన్నా ఏమీ లేదు. వెరీ గుడ్, ఉండాల్సిందే ఉంది, అందులో ఇంత పెసర నూనె ఉంది. అవునా, అయితే ఏం చేస్తావు తెలుసా? తలుపులు ముయ్, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గిన్నెలన్నీ పట్టుకునిరా, అన్నీ తీసుకునిరా. తీసుకొచ్చి ఇప్పుడు నీ పని ఏంటో తెలుసా? ఆ కొంచెం నూనె మిగతా జారులు ఏంచి నింపే. ఎవరు చేస్తారా పని? చెప్పాళ్ళ పెద్ద. ఈ రోజుల్లో సంఘస్థులు అయితే అలాంటివి చేస్తారా? కానీ ఆమె విధేయత చూపించింది, విశ్వాసం కలిగి దైవజనుడు మాటకు లోబడి వెళ్ళి తన పిల్లలు ఒక పక్కకి, తన తూర్పు పడమర ఉత్తరం అంత తిరిగి విసుకుంటున్నా కసుకుంటున్నా ఆ గిన్నెలని పట్టుకొచ్చి ఆ నూనెను తలుపులు మూసి నింపుతున్నారు. ఇది తలుపు దేనికి సాదృశ్యంగా నాకు దేవుడు బయలుపరిచాడంటే పరోపకారం. చెప్పండి ఏంటి? ఇది సేవా పరిచర్య, ఇది ఇతరులకు సహాయం చేయడం, బర్డెన్ ఆన్ అదర్స్. ఇతరుల యొక్క మరి జీవితం మీద మనం బర్డెన్ కలిగి ఉండడం. వీళ్ళకే నూనె లేదంటే మళ్ళీ ఆ నూనెని ఏం చేయమంటున్నాడు? నీ దాంట్లో నింపడమా? మనకి ఎంత స్వార్థం ఉంటుందండి చెప్పండి. ఎంత ఉంటే మనం ఎవరికైనా ఇస్తామా?
ముందు నేను, నా పిల్లలు, సారపేద విధురాలు కూడా అదే కదా చేసింది. ఆ కొంచెన్ని దైవజనుడికి ఇచ్చింది. అదే బ్లెస్సింగ్ కారణం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు నీ పని ఏంటో తెలుసా? దేవుడు నీ ద్వారాలు తెరవబోతున్నాడు. దేవుడు నీ కన్నీరు తొడవబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. తమ్ముడు, ఏదేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ మేలు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ ఉన్నత శిఖరాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఖచ్చితంగా నీ దేవుడు దానికి ఇస్తాడు. అయితే 4వ డోర్ నీ జీవితంలో ఉందా? నీలో సెల్ఫ్లెస్ ఆ హార్ట్ ఉందా? ఆ మైండ్ ఉందా? ఇతరులకు సహాయం చేయాలి, ఇతరుల కొరకు బ్రతకాలి. అదే ఇతరుల కొరకు బ్రతకడం అంటే కొంతమంది ప్రేమికులు బ్రతుకుతూ ఉంటారులే. నువ్వు లేనిదే నేను లేను, నీ కొరకే నా జీవితం, నువ్వు తింటేనే నేను తింటాను, నువ్వు ఉంటేనే నేను ఉంటాను. అయ్యి కాదు పరోపకారాలంటే. మనందరికీ గొప్ప ఉపకారం చేసిన దేవుడు ఎవరెవరైనా తన ప్రాణం ఇచ్చి తన మన కొరకు బలియాగం చేసి తన జీవితాన్ని అర్పించిన ప్రభు సేవలో మనందరం వాడబడాలి. హల్లెలూయా. ఎలా వాడబడాలి చెప్పండి? జాన్ వెస్లీ గారి లాగా, దైవజనుల్లాగా అయితేనా నేను కూడా దంచి కొట్టేసేదాన్ని అనుకుంటున్నావా? మనందరము దేవుని పరిచర్యలో ఉండాలి. సంఘంలో మనందరం అవయవాలమై ఉన్నామండి. మనందరం నింపాలా. ఎంతోమంది ఖాళీగా పాత్రలతో ఉన్నారు. ఎంతోమంది జీవితంలో దుఃఖం ఉంది. ఎంతోమంది జీవితంలో శారీరకమైనటువంటి అవసరాలే కాదు కదా. మొన్న మేము బీహార్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రక్షణ అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు. చాలా ప్రాంతాల్లో, చాలా మారుమూల ప్రాంతాల్లో నాకు అనిపించింది, ప్రభువా ఎవరు చెప్తారు వీళ్ళకి సువార్త? మన రాజమండ్రిలో, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో, మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఖాళీ పాత్రలు ఉన్నాయి, ఎంటీ జార్స్ ఉన్నాయి. నువ్వు నింపద్దా? ఆ నూనె ఏంటంటే పరిశుద్ధాత్మ నూనె. నువ్వు ఇంత పొందుకుంటున్నావే, నువ్వు ఇంత గొప్ప రక్షణ పొందుకున్నావే, ఇంత వాక్యం వింటున్నావే, ఇంత సహవాసం అనుభవిస్తున్నావే, అనుభవించే శుభ్రంగా. నిన్న మన క్రిష్ గారు ఒక మాట అన్నారు కదా, లోపలికి వెళ్ళేది బయటికి రాకపోతే ఏమైపోతామంట, అది వేస్ట్ అయిపోద్ది. వాడు ఒక సెల్ ఫోన్ ఉంటుంది, నువ్వు ఛార్జ్ చేస్తావు, మళ్ళీ దాన్ని ఏం చేయాలా? యూస్ చేస్తావు. ఛార్జింగే పెట్టేసుకుంటూ ఉపయోగం ఏముంది? దీంతో మాట్లాడాలి, దీంతో ఆయా రకాల పనులు చేయాలి, నువ్వు కూడా ఛార్జ్ అవ్వాలి, అనేకులకు దాన్ని పంచాలి. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, మరి ఇక్కడ డాక్టర్ జాన్ వెస్లీ గారు ఉన్నారు. మరి తన జీవితం, నేను కానీ, మా కుటుంబం కానీ, మరి మా కుటుంబ సభ్యులు అందరం కూడా మా జీవితాలు ప్రభు కొరకు అర్పించుకున్నాం. మా ఆశ ఏంటో తెలుసా? మేమైనా పర్లేదు, కొన్నిసార్లు మా ఆరోగ్యాలు ఏమైనా పర్వాలేదు, మేము ఆహారం తిన్నా లేకపోయినా పర్వాలేదు, ఆ ఆశతో వాస్తవానికి ఎంతోమంది మిషనరీలు ఆయా దేశాలకు చేసిన పని అదే. నువ్వు కూడా దేవుని సంఘంలో ఏమైనా పరోపకారం చేస్తున్నావా? ప్రార్థించుట ద్వారా, పాటలు పాడుట ద్వారా, వాయిద్యాలు వాయించుట ద్వారా, చెప్పండి ఏదో ఒక పని చీపురు పట్టుకొని ఓడవడం ద్వారా. నేను మాట చెప్తున్నాను వినండి. ఇక్కడ నాకు బల్లేసారు కదని పొట్టిదాన్ని అని, ప్రభు కూడా మనకు బల్లేసి అందరిని అదే బలం మీద నిలబెడతాడు. హల్లెలూయా. పొట్టోళ్ళు గట్టోళ్ళు అని ఏం లేదు, మనందరం ఒకటే గట్టు మీదకి రాబోతున్నాం. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకొని గొప్ప సేవ చేసిన జాన్ వెస్లీ గారితో పాటు చెప్పండి మందిరం ఊడ్చుని నిన్ను కూడా నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చెప్పండి పొద్దున్న వచ్చిన ఎంత పనో, ఎంత జీతమో, అది ఎందుకంటే, అది ఎందుకు దేవుడు అది చెప్పాడంటే, మీరు నా ఫలము పోగొట్టుకోరు, చేయండి ఆయన పని. ఇదిగో ఈ మీటింగులు జరుగుతున్నాయి, ఎవరికైనా చెప్పావా? కనీసం నీ స్టేటస్లో అయినా పెట్టుకున్నావా? కనీసం ఎవరికైనా షేర్ చేసావా? చెప్పండి. నేను రావడమే కష్టం అనుకుంటే, నేను ఉండడమే కష్టం అనుకుంటే, ఎవరో లాక్కొస్తే నేను వచ్చానే, నేనెవరో చెప్తానమ్మా. అలా అయితే ఎట్లా? డోర్ చెయ్యి, సేవ చెయ్యి. మైక్ పట్టుకుంటేనే కాదు సేవ, చెయ్యి సేవ. ఏది ఉంటే చెయ్యి. అక్కడ ఒక పేపర్ ముక్క కనబడింది, ఏరు. చాలామంది దైవజనులు, చాలామంది గొప్ప గొప్ప దైవజనులు అండి, చెప్పండి వాష్రూమ్లు కూడా కడిగిన వాళ్ళు ఉన్నారు తెలుసా? చెయ్యి ఏదో ఒక పని. బ్లెస్సమ్మ గారు చెప్తే చేస్తాను, పాస్టమ్ గారు చెప్తే చేస్తా కాదు, చెప్పకుండా చేయి. తలుపులు మూసి అందరి జార్లు ఏం చేయి? నింపు, పలకరించు. ఎంతమంది ముఖం తెలియని వాళ్ళు కనబడితే మూతి తిప్పుకొని వెళ్ళిపోవడం కాదు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ ఊరు నుండి వచ్చారమ్మా? తమ్ముడు ఏంటి నీ పేరేంటి? పలకరించు. ముఖంలో కొంచెం చిరునవ్వు పెట్టుకో. పక్క నవ్వేస్తారు అనవసరంగా చాలామంది. కొంచెం అలాంటి నవ్వులు వద్దు, కానీ చిరునవ్వుతో పలకరించరాదా? ప్రేమించరాదా? వాళ్ళ అవసరాలు ఏంటో చూడరాదా? వాళ్ళకున్నటువంటి మేలులు, వాళ్ళ జీవితంలో కావాల్సినవి ఏంటో చూడు. మనం మేలు చేద్దామా?
మేలు చేటు యందు విసగక యుందుము. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం అలయక మేలు చేస్తే తగిన కాలం ముందు ఏం కోస్తాం? పంట కోతము. ఇంకెంతకాలం మిగిలిందో నాకు తెలియదండి. ఇంక 2 నెలలు 2024 అయిపోతుంది. ఇంక 2 నెలలు మిగిలే. ఏం చేసావు? ఎంతమందిని నింపావు? ఒక్క ఆత్మనైనా మందిరంలో తీసుకొచ్చావా? ఇదిగో దేవుని పరిచర్యలో ఇదిగో ఈ పాత్ర నేను పోషిస్తున్నాను అమ్మగారు, ఇది నేను చేస్తున్నానండి. నిన్న బ్రదర్ వచ్చాడు కలిదిండి నుంచి. ఒకవేళ ఆ బ్రదర్ ఇక్కడికి వచ్చి పాట పాడలేడు, ఆ బ్రదర్ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పలేడు. ఏం చేశాడు తెలుసా? దైవజనులు తినాలని తన చేపల చెరువులో నుండి 2 బస్తాలు చేపలు పట్టుకొచ్చాడు. హల్లెలూయా. చేపలు అమ్ముకుంటే రావండి డబ్బులు? హైదరాబాద్లో చేప కేజీ చేప ఎంత తెలుసా? తినడం తెలుసు కానీ మనకు అలా రేట్లు తెలియదులే కదా. వాడబడాలి. నేనే కాదు, నా చేపలు కూడా వాడబడాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఏదో ఒకటి. ఈ తల్లి అదే చేసిందండి. ఆ జారులన్నీ తీసుకొచ్చి నింపుతా ఉంటే నిండిపోతుందంట. ఇంకా పరిగెత్తండ్రా, ఇంకా తెండ్రా. నువ్వు దేవుని మాట ఎప్పుడు వింటావో, దేవుని పని ఎప్పుడు చేస్తావో, దేవుని కార్యాల్లో నువ్వు ఎప్పుడు తలమునకలై ఉంటావో, నేను సీక్రెట్ చెప్పనా? నువ్వు నిండిపోతా ఉంటావు. హల్లెలూయా. నువ్వు నిండిపోతా ఉంటావు. నా జీవితంలో నేను వాస్తవం చెప్తున్నాను. నా పర్సులో డబ్బులు ఖర్చు పెట్టకుండా దేవుడు నా అవసరాలు తీర్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నేను ఒక ఆంటీ వచ్చి నీ చీర భలే ఉంది గ్లోరమ్మ అంది. నేను కొనుక్కోలే, నేను నా బ్లౌజ్ కుట్టించుకోలే. దేవుడు నాకు ఇస్తున్నాడు అంతే. నువ్వు ఆయన పనిలో వాడబడుతుంటే నిన్ను దేవుడు నింపడా? కొన్నిసార్లు నా డబ్బులు అయిపోతున్నాయి, ఆటో ఛార్జీలు అయిపోతున్నాయి, చీర నలిగిపోతుంది, నేనా ఆ పని చేయడం? ఎవరు చేస్తారు మరి? దేవదూతలు ఇవ్వలేదు ఆ భాగ్యం, మనకిచ్చాడు దేవుడు. ఇక చాలా మంది చక్కగా పరిచయం చేస్తున్నారు. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని మహింపరు, వాళ్ళని అభినందిద్దాం. దేవుని కొరకు దైవజనులు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? వాళ్ళని అందరినీ చెప్పాలి. ఫలం ఎవరిస్తారు? ఫలము దేవుడు ఇచ్చేస్తున్నాడు. నీకు ఎంత ఇస్తాడు చెప్పండి? ఎంత ఇస్తాడు చెప్పండి? మామూలు కంపెనీలో మీరు ఉద్యోగం చేస్తే మీరు చేసిన దానికి చేసినంతగా ఎంతో అందిస్తారు. మామూలు కంపెనీ వాళ్ళే నీకు అందిస్తున్నప్పుడు సర్వలోక చక్రవర్తి, శ్రీమంతుడు, సౌభాగ్యుడు, గొప్పవాడు రుణమును ఉంచుకోడు. నీకు ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఎక్కడ నీ కొరత చెయ్యడు, నీ తల వంచడు, నిన్ను సిగ్గుపరచడు. చేద్దామైన సేవ. ఆయన ఏం చేయగలవు? కాళ్ళు చేతులు లేనోళ్లే ఆయన సేవ చేస్తున్నారు. నిక్కు వీసెస్ మీ అందరికీ తెలుసు కదా, జాన్విస్లీ గారు చెప్తా ఉంటారు. కాళ్ళు లేవు ఆయనకి, చేతులు లేవు, నో లెగ్స్, నో ఆర్మ్స్, నో వరీస్ అన్నాడు ఆయన. కానీ నా బతుకేంద్రా బాబు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, ఎవరో తినిపిస్తే తినేసి అలా పడుకుందాంలే అనుకుంటామేమో మనం ఆ స్థితిలో ఉంటే. అలా లేడు ఆయన, తెలుసా? ఈరోజు ప్రపంచాన్ని ఒక ఊపుతున్నాడు. వాస్తవానికి జాన్విస్లీ గారిని బాగా ఇన్స్పైర్ చేసింది కూడా ఆయన జీవితమే, తెలుసా? ఆయనది ఒకటే వయసు. ఆ వయసులో ఆయన చేస్తున్న సేవ ఈరోజు ప్రపంచం అనేక దేశాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ, మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ, పాటలు రాస్తూ అనేక మంది బీద వాళ్ళకి సహకరిస్తున్నాడు. నీకున్న దానిని ఖర్చు పెట్టు, దాచుకుని ఉండొద్దు, ఖర్చు పెట్టాయి. మేరీ స్లెసర్స్ అని ఒక దైవజనురాలు మరి ఆఫ్రికా దేశానికి వెళ్ళింది. అక్కడ మరి డేవిడ్ లివింగ్స్టన్ గారి తర్వాత ఆమె అక్కడ సేవ చేసి ఒక లేడీ అండి. అందరూ అన్నారు పురుషులకే అక్కడ చాలా కష్టం, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? నరమాంసభక్షకులు అసలే నువ్వు, చెప్పండి ఎలా ఉంటావు? క్యాడ్బరీ చాక్లెట్ లాగా భలే ఉన్నావు, నిన్ను తినేసారు. వాస్తవానికి ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారు తెలుసా? తెల్లవారి సమాధి అంటారు. ఏమంటారు? టూంబ్ ఆఫ్ వైట్ పీపుల్ అంటారు ఆఫ్రికాని. ఎందుకంటే ఎవరు వస్తారని తినేస్తారనమాట వాళ్ళు. అలాంటి చోటుకి వెళ్ళిందండి. చిన్నపిల్లలకి, స్త్రీలకి ఎంత భయంకరమైన మూఢాచారాలు తెలుసా? ఎవరైనా వాళ్ళ దగ్గర చచ్చిపోతే ఇంకొకరిని చంపేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ సాధించాలంటే ఇంకొకరు తోడెళ్ళాలని చంపేస్తారు. కావల పిల్లలు పుడితే తల్లిని పిల్లల్ని కూడా చంపేస్తారు. అంత భయంకరమైన కల్చర్ అది. ఎవరు వెళ్తారు అక్కడికి? అలాంటి ప్రాంతంలోనికి మేరీ స్లెసర్స్ వెళ్ళిందండి. 67 సంవత్సరాల వరకు అక్కడ వెనక్కి, పుట్టింటికి అత్తింటికి ఇంకేం లేదుగా, అక్కడే జీవితాన్ని అర్పించుకుంది. ఎన్నిసార్లు ఆ బళ్ళలు తెచ్చి ఆమెను పొడవడానికి ప్రయత్నం చేశారు, ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు. ఎన్నిసార్లు నిద్ర లేదు, ఎన్నిసార్లు ఆహారం లేదు, ఎన్నిసార్లు సౌకర్యాలు లేవు. జాన్విస్లీ గారు చర్చికి వచ్చాం, అబ్బే అలా లేదేంటి, ఇలా లేదేంటి అని చాలామంది సణుగుతూ ఉంటారేమో. లేదు, అలాంటి లేకుండా అన్ని చక్కగా సౌకర్యాలు ఇచ్చారనుకోండి. కొంతమందికి ఎంత సౌకర్యాలు కావాలి, రుచులు కావాలి. దేవుని సేవకులు అవన్నీ చూడలేదండి.
ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. మీకు తెలుసా, ఆమె చనిపోయే సమయానికి కొన్ని లక్షల మంది చిన్నారులను, స్త్రీలను, పురుషులను ప్రభు దగ్గరికి నడిపించేసింది. గట్టిగా చప్పట్లు కొడతారా? నీ జీవితం అలా సంపాదిస్తావా? ఈ 4 డోర్లు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఏం డోరు? రక్షణ అనే ద్వారం తెరువు. రక్షణ పొందకపోతే పొందుదాం. 2వ డోర్ దేనికి సాదృశ్యం అని చెప్పాను? దేవుని వాక్యం. 3వ డోర్ దేనికి సాదృశ్యం? ప్రార్థనా జీవితం. 4వ డోర్ దేవుని సేవ. అందరం సేవ చేద్దాం. నేడు రేపు ప్రభు వచ్చేస్తున్నాడు, లేదా మనం పిలిచే అవకాశం ఉంది. ఆయన మనల్ని పిలిచినప్పటికీ ఆయన మనల్ని రాజ్యం చేర్చుకుని మనం కూడా ఉందాం. తేనెటీగ పువ్వులన్నిటి మీద వ్రాలి మకరందాన్ని సేకరిస్తాయి కదా. తేనెటీగల్లో కొన్ని ఈగలేమో గుడ్లు పెడతాయట, కొన్ని ఈగలేమో కాపలా కాస్తాయట, కొన్ని ఈగలేమో అది నిర్మిస్తుందట. అన్నీ చక్కగా ఐక్యతతో ఆ పనులు చక్కగా ఏం చేస్తాయి? షేర్ చేస్తాయి. నువ్వు కూడా కుటుంబంలో, సంఘంలో దేవునికి ఇచ్చిన తలాంతులు షేర్ చేయాలి. నాకు అది ఇవ్వలేదు, ఇది అనొద్దు. నీకు దేవుడు ఇచ్చాడు, నేను విన్నాం కదా. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, వాటిని ఉపయోగిద్దాం. ధనం ఇచ్చాడా? వాడు. బలం ఇచ్చాడా? వాడు. సమయం ఇచ్చాడా? వాడు. కుటుంబం ఇచ్చాడా? వాడు. వాహనం ఇచ్చాడా? వాడు. ప్రభు పిలిచినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుందాం. ద్వారాలు ప్రభు మన కొరకు తెరిచాడు, నువ్వు దానిలో ప్రవేశిద్దు. కానీ తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసి నేను జాన్వేశ్వరి గారికి ఇచ్చేస్తాను. అందరు చిన్న ప్రార్థన ఎక్కడోళ్ళు అక్కడ చిన్న ప్రార్థన అందరం చేద్దామా? ఒకసారి మీరు కూర్చున్న చోట్లోంచే, ప్రవ్వా ఈరోజు చెప్తావా, నా జీవితంలో ఒక ద్వారం తెరవండి అయ్యా. ఉద్యోగ ద్వారము, వివాహ ద్వారము, ఆరోగ్యం అనే ద్వారము, ఇదిగో కుటుంబంలో ఆశీర్వాదం అనే ద్వారము, అభివృద్ధి అనే ద్వారము మూయబడిందయ్యా. నా జీవితంలో ఓపెన్ ద డోర్ ఫర్ మీ లార్డ్. నాకు ఒక ద్వారం తెరువు నాయన. నా జీవితంలో ఈ మీటింగులు, నా జీవితంలో ఒక అద్భుతమైన ద్వారం తెరవడానికి నువ్వు ఏర్పాటు చేసావు డాడీ. నా జీవితంలో గొప్ప ద్వారం తెరువు నాయన. అద్భుతము నా జీవితంలో జరుగును గాక, ఆశ్చర్యకారి నా జీవితంలో జరుగును గాక. అందరూ చిన్న ప్రేయర్ చేయండి అమ్మా. అందరూ ప్రార్థన చేయాలి. త్వరగా వచ్చిన వాళ్ళు ధన్యులు. ఈరోజు అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఏదైనా నిరాశలో ఉన్నావా? నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదండి, నా కుటుంబంలో ఈ కార్యం జరగట్లేదండి, నా పిల్లల జీవితంలో ఈ పెండింగ్ ఉండిపోయిందండి, ఆర్థికంగా నేను నలిగిపోతున్నానండి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, కానీ నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు అంటున్నావా? తమ్ముడు, చెల్లి, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. మరొక్కసారి రక్షణ పొందావా? బాప్తిస్మం పొందుకున్నావా? నీ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? బైబిల్ అయితే కొనుక్కుంటున్నావు, కానీ బైబిల్ని చదువుతున్నావా? వింటున్నావా? దానిని ధ్యానిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సంఘ ప్రార్థనలోకి వస్తున్నావా? కుటుంబ ప్రార్థన చేస్తున్నావా? వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో దేవుని సేవలో ఏమైనా సహకరిస్తున్నావా? సేవలో నీ నడుము వంచుతున్నావా? నీ చెమట బిందువులు కారుస్తున్నావా? దేవుని కొరకు నీ జీవితాలు ఈరోజు ఎవరున్నాయి ఉంటే ఈరోజు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని గొప్ప ద్వారాలు తెరిచి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నేను దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను, ఈరోజు దేవుడు మీ జీవితంలో దాటిపోవట్లేదు ప్రియులారా. కృంగిపోయి ఉన్నావేమో, నీ కన్నీరు తుడిచే దేవుడు. ఇదిగో నేను నమ్ముతున్నా, ఈ మీటింగ్లు అయ్యి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక అద్భుతమైన ద్వారాలు చూడబోతున్నారు. రానున్న 2025వ సంవత్సరంలో గొప్ప గొప్ప డోర్స్ దేవుడు మీ కొరకు తెరవబోతున్నాడు. మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ ఆరోగ్య విషయంలో, మీ సేవా పరిచర్య విషయంలో దేవుడు గొప్ప కార్యాలు తెరవబోతున్నాడు. ఈరోజు ప్రభువుకి నిన్ను అప్పగించుకుంటావా? ప్రభువా, ఇదిగో నాయన, నా ముందు నీ డోర్ తెరిచావు, తలుపు తెరిచావు, నన్ను ప్రవేశించేలా చేయి ప్రభువా. నా జీవితంలో ఒక అద్భుతం చేయి ప్రభువా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, కొరకు జీవిస్తాను. నా దేవుడు నా జీవితంలో ఒక
ద్వారం తెరవాలని ఆశపడుతున్న వాళ్ళు చేయి పైకెత్తండి, మీకు ఎవరు ప్రార్థన చేశాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఇంకా మా జీవితంలో ఏ డోర్ ఓపెన్ కాలేదో, ఏ ద్వారము తెరవబడలేదో, ఏ సునాముల ద్వారము తెరవబడును కాక ప్రభువా. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ వాక్యమును అంగీకరించి నీ వాక్యములో జీవించి సత్య సాక్షులుగా రానున్న రోజుల్లో ఒక తేనెటీగల వలె ఓ తండ్రి నీ కొరకు బలమైన సాక్షులుగా వాడబడి అనేకులకు మకరందాన్ని పంచిపెట్టే కృప, దీవెనకరమైన జీవితాలు, తలెత్తుకుని బ్రతికే బ్రతుకులు నీ బిడ్డలకి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పలు కొడదామండి, ఇంకా గట్టిగా. ఖచ్చితంగా ఒక మాట చెప్పాలి. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునని ఒక మాట ఉంది. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని కూడా ఒక మాట వ్రాయబడింది. మా వదినని గురించి ఒక మాట చెప్పాలి. క్రైస్తవ్యానికి దేవుడిచ్చిన ఒక ఆనిముత్యం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామండి. షీ ఈజ్ వెరీ ప్రెషస్, షీ ఈజ్ అ పర్ల్ అండ్ షీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ మాస్టర్స్ హ్యాండ్స్. మరి ప్రభు మాట ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం అనుంది. మరి ఆ సైన్యంలో దేవుడు మరి బహుబలంగా మా వదినను దేవుడు వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఐఎమ్ ష్యూర్ ఆల్ ద విమెన్ హియర్ ఆర్ ఇన్స్పైర్డ్. ఇక్కడున్న స్త్రీలందరూ ప్రోత్సహించబడ్డారని నమ్ముతున్నాను. దేవుడు తెరిచే ద్వారాలను గురించి అద్భుతంగా దైవజనరాలు దేవుని వాక్యాన్ని అందించారు. వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కాలేబ్ గారు అలాగే పిల్లలు కూడా మనతో ఉండడం చాలా చాలా సంతోషము.